హలో ఎవ్రీవన్. బ్యాంక్ నిఫ్టీ ఇంటర్డే లెవెల్స్ గురించి చెప్పుకుందాం. ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ ఇమ్మీడియట్ సపోర్టు 21,640 దగ్గర ఉంది. నెక్స్ట్ సపోర్ట్ 21,590, తర్వాత 21,565. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 21,675 ఇమ్మీడియట్ రెసిస్టెన్స్, 21,703 నెక్స్ట్ రెసిస్టెన్స్, 21,725 తర్వాత రెసిస్టెన్స్. ఇక బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్ విషయానికి వస్తే 47,230 ఇమ్మీడియట్ సపోర్ట్, 47,057 నెక్స్ట్ సపోర్ట్. రెసిస్టెన్స్ విషయానికి వస్తే 47,470 ఇమ్మీడియట్ రెసిస్టెన్స్, 47,625 నెక్స్ట్ రెసిస్టెన్స్, 47,700 తర్వాత రెసిస్టెన్స్. మీరు ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ వచ్చినప్పుడు నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఆ లెవెల్స్కి అనుగుణంగా మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 21,675 బ్రేక్ అయ్యి మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి. 21,675ని అప్ బ్రేక్ అయితే దాన్ని సపోర్ట్గా భావించి దానికి అనుగుణంగా ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి. తర్వాత 21,700 దగ్గర మార్కెట్ రీచ్ అయింది అనుకోండి, దాన్ని రెసిస్టెన్స్గా భావించి అక్కడ ప్రాఫిట్ ఒక టార్గెట్స్ని ఆ లెవెల్స్ దగ్గర ఉండేటట్లు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ని యూజ్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇక గ్లోబల్ మార్కెట్ విషయానికి వస్తే నిన్న యుఎస్ మార్కెట్లు మైల్డ్లీ బేరిష్గా క్లోజ్ అయినాయి. ప్రజెంట్ యుఎస్ ఫ్యూచర్స్ వచ్చి మైల్డ్లీ బుల్లిష్ ఉన్నవి. ఇక ఆసియా మార్కెట్లు వచ్చి ఫ్లాట్గా ఉన్నవి. ఇక మన మార్కెట్ల విషయానికి వస్తే మార్కెట్లు ఒక రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యేటందుకు అవకాశం ఉంది. కాబట్టి మనం రేంజ్ బౌండ్ సైడ్ వేస్లో ఉన్నప్పుడు మా ఓపెనింగ్ని బట్టి మనం ట్రేడ్స్ కానీ డైరెక్షన్ కానీ ప్రెడిక్ట్ చేయొచ్చు. కాబట్టి ఈ సైడ్ వేస్ మార్కెట్ ముందుగా మనం డైరెక్షన్ ప్రెడిక్ట్ చేయలేము. దాన్ని బట్టి ఓపెనింగ్ని బట్టి మీరు ట్రేడ్స్ ప్లాన్ చేసుకోండి.